హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హేమంత్ రేమడూరు. ఈరోజు వచ్చేసరికి మా హాస్టల్ టూర్ అయితే తీయబోతున్నాను. చాలా వరకు జూనియర్స్ అండ్ కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది. ఫస్ట్ ఇందాక మీరు చూసిన గేట్ వచ్చేసరికి మా కాలేజ్ గేట్ అనమాట. అంటే ఆ కాలేజ్ గేట్ నుంచి మా హాస్టలర్స్ అందరూ కాలేజీకి వెళ్తాం. మా కాలేజ్ వచ్చేసరికి జగన్నాథ్ గట్టు రూట్లో ఉంటుంది. బాయ్స్ హాస్టల్ వరకు అయితే మొత్తం బయటే ఉంటుంది. కొంచెం డిస్టెన్స్ నడిచి వెళ్ళాల్సి వస్తుంది లోపలికి. ప్రజెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్స్కి మాత్రం క్లాసెస్ కొంచెం డిలే కావచ్చు, ఎందుకంటే హైకోర్టులో ఏదో నాన్ లోకల్ స్టేటస్ కింద కేసు నడుస్తుంది, అందుకే కొంచెం లేట్ కావచ్చు, చెప్పలేం. మీకు వచ్చేసరికి స్టార్టింగ్ 2 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, లైక్ ఇంట్రొడక్షన్ మాదిరి మా కాలేజ్ గురించి. మా హాస్టల్ వచ్చేసరికి ప్యూర్ వెజ్ అనమాట. అసలుకి గుడ్డు ఉండదు, చికెన్ ఉండదు, ప్యూర్ వెజ్జే. కానీ బయట నుంచి చికెన్ తెచ్చుకొని తినొచ్చు. ఇక్కడ స్ట్రైట్గా మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నది మా కాలేజ్ హాస్టల్. మొత్తం బాగానే ఉంటుంది, ఒక 4 floors ఉంటుంది. ఫస్ట్ ఇయర్స్కి అయితే జాయిన్ అవ్వచ్చు, పర్లేదు. సెకండ్ ఇయర్స్కి మీ ఇష్టం అది. ఇలా ఎంటర్ అవ్వగానే అక్కడ సీటింగ్ ఏరియా ఉంటుంది, మీకు ఫ్రీ టైంలో కూర్చోవచ్చు. ఇంకా రైట్ సైడ్ మొత్తం ఎంట్రన్స్ ఉంటుంది కాలేజ్ హాస్టల్ లోపలికి. మొత్తం గ్రీనరీగా ఉంటుంది. హాస్టల్ వచ్చేసరికి మొత్తం కూర్చోవడానికి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇంటర్ హాస్టల్ మాదిరి అనుకోవచ్చు, చాలా స్ట్రిక్ట్ ఉంటుందేమో. హాస్టల్ అలా అని కాదు, బీటెక్ వచ్చాక కొంచెం ఫ్రీగా ఉంటుంది. మీకు ఇష్టం వచ్చినప్పుడు ఉండొచ్చు, లేదంటే వెళ్ళొచ్చు బయటికి. అలాగా ఏమంటే టైమింగ్స్ ఉంటాయి. నైట్ 9 లోపల రావాలంటారు హాస్టల్కి, కానీ 9:30, 10 కూడా కావచ్చు, మీ ఇష్టం. 10:30 లోపల మ్యాక్సిమం రావచ్చు. వీళ్ళు వచ్చేసరికి 9 వరకు అంటారు, కానీ 10:30 లోపల రావచ్చు. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపల వెళ్ళాక లోపల ఫస్ట్ మెస్ చూపిస్తాను, తర్వాత మీకు రూమ్ చూపిస్తాను. అవుట్ వ్యూ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి అటెండెన్స్ సిస్టమ్ ఉంటుంది మామ. అంటే డైలీ మీరు 5 to 7:30, 8 వరకు అటెండెన్స్ ఉంటుంది. అంటే మీరు వచ్చి మాన్యువల్గా ఇక్కడ FRS చేయాలన్నమాట. అంటే టీచర్స్కి ఉంటుంది అలా అటెండెన్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్టుగా అక్కడ వేయాలా. ఇంకా మీరు ఒకవేళ ఊరికి వెళ్ళాలన్నా కానీ అటెండెన్స్లో రాసిపోవాలి, అంటే ఈ టైం నుంచి వెళ్తున్నాము, ఈ టైంకి వచ్చినామని అన్నట్టుగా. ఇక్కడ ఏమైనా షటిల్, ఇంకా ఏమైనా ఎక్సర్సైజ్ అలా ఉంటే చేసుకోవచ్చు. ఇది మొత్తం 4 floors. ఇలా రాగానే లెఫ్ట్ సైడ్ మెస్ ఉంటుంది, చూపిస్తాను ఫస్ట్ మీకు మెస్ ఎలా ఉంటుందో. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా రూమ్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ ఇయర్స్కి మాత్రం 3rd floor, 4th floor అలా వేస్తారు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బోర్డు ఉంటుంది. అలా రైట్ సైడ్ వచ్చేసరికి టైమింగ్స్ ఉంటాయి, మెస్ టైమింగ్స్. ఇంకా రైట్ సైడ్ కూడా స్టేర్స్ ఉంటాయి కొంచెం. ఇంకా అక్కడ మాత్రం వాళ్ళు ఫుడ్ పెడతారు, మనం పోయి పెట్టుకొని తినాలా. ఇంకా అంటే లోపల చూస్తే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేది కూడా లోపల ఉంటుంది. సీటింగ్ ఏరియా మొత్తం. ప్రెసెంట్ వచ్చేసరికి టైమింగ్స్ వేరే ఉన్నాయి కాబట్టి ఎవరు లేరు. ఇంకా అక్కడ వాషింగ్ ఏరియా మొత్తం, ఇంకా అక్కడ వాటర్ పట్టుకోవచ్చు అలాగా. సెకండ్ ఇయర్స్కి, థర్డ్ ఇయర్స్కి వచ్చేసరికి సెకండ్, ఫస్ట్ ఫ్లోర్స్ అలౌట్ చేస్తారు, కానీ ఫస్ట్ ఇయర్స్కి మాత్రం 3rd floor, 4th floor అలౌట్ చేస్తారు. మొత్తం 4 floors వరకు లిఫ్ట్ మాత్రం ఉంటుంది. మ్యాక్సిమం అందరూ లిఫ్ట్ ఎక్కడానికనే ట్రై చేస్తారు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ రైట్ సైడ్ వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్న రూమ్స్ ఉంటాయి, ఒక 2-3 అలా ఉంటాయి. దాంట్లో మాత్రం ఒక 5,000 ఎక్స్ట్రా ఉంటుంది, 85,000 అలా ఉంటుంది. దాంట్లో వాష్ బేసిన్, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది. మామూలుగా అయితే మిగతా అన్ని కామన్ వాష్రూమ్సే. మీకు ఈ లోపల వెళ్ళి చూపిస్తా ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్స్ ఎలా ఉంటాయో. మామూలు అన్ని రూమ్స్ మాత్రం ఇలానే ఉంటాయి, సేమ్. ఏమంటే బాత్రూమ్ ఉండదు రైట్ సైడ్ మాత్రం. ఇక్కడ వాష్ బేసిన్ ఒకటి ఉండదు అంతే మిగతా రూమ్స్కి. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఒకటి, ఇలా ఒక 3 rooms మాత్రం ఇలా ఉంటుంది. ఇంకా కబోర్డ్స్ వచ్చేసరికి విత్ లాకర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్స్కి అయితే. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకైతే కొంచెం లాక్ ఇరిపోయినట్టు కూడా ఉంటాయి కొన్ని. ఫస్ట్ ఇయర్స్ మాత్రం సెక్యూర్ ఉంటుంది, ఇలా ఉండదు. మీకు ఫస్ట్ ఇయర్స్ కూడా చూపిస్తాను ఒకసారి. 3rd floorకి వెళ్ళి ఇలా ప్రతి ఫ్లోర్కి వాటర్ ఫిల్టర్ ఉంటుంది. మీరు ఇంకా వాటర్ కావాలనుకుంటే వచ్చి ఇక్కడ పట్టుకొని తాగొచ్చు. ఇక్కడ కింది నుంచి వ్యూ ఇలా ఉంటుంది మొత్తం 4 floors. ఏమన్నా షటిల్ ఆడాలనుకున్నా ఇక్కడ వచ్చి ఆడొచ్చు. ఇంకా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్టేర్స్ ఉంటాయి, స్టేర్స్ కూడా ఎక్కువ ఎక్కేవాళ్ళు. దాని ఆపోజిట్గానే లిఫ్ట్ ఉంటుంది.
ప్రస్తుతానికి నేను థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి చూపిస్తాను, ఎందుకంటే మీకు మ్యాక్సిమం దాంట్లోనే అలాట్ చేస్తారు కాబట్టి. మ్యాక్సిమం మీరు తీసుకునేది కూడా థర్డ్ ఫ్లోర్ తీసుకునే ట్రై చేయండి, ఫోర్త్ ఫ్లోర్ కొంచెం పైకి ఎత్తుంది కాబట్టి. ఇంకా చెప్పినట్టుగానే మీకు వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి ఇంకా ప్రతి ఫ్లోర్లో. ఇంకా మీకు ఒకవేళ ఉతుక్కోవాలనుకుంటే బట్టలు ఇలా తెచ్చుకొని మీరు ఉతుక్కొని అక్కడ సైడ్కి ఉంటాయి పట్టుకొని పోయేటివి కడ్డీలు, దాని మీద ఆరేసుకోవాలి. దోబి కూడా వస్తారు, ఏమంటే మ్యాక్సిమం అందరూ ఉత్కనికనే ట్రై చేస్తారు. ఇక్కడ ఉత్కనిక సపరేట్ ఏరియా కూడా ఉంటుంది, మీకు చూపిస్తున్న తర్వాత. ఇలా ప్రతి ఫ్లోర్కి పైన వైఫై ఉంటుంది. ఇది మాత్రం ఓన్లీ మొబైల్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ల్యాప్టాప్స్ కానీ ఎక్స్టర్నల్ డివైసెస్కి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే పాస్కే నోట్ ఇస్తారు కాలేజ్ వాళ్ళు, వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకోవాలి. మీకు కొన్ని లిమిటెడ్ వెబ్సైట్స్కి మాత్రమే ఉంటుంది అది, మళ్ళీ ఫ్రీ ఫైర్ మ్యాచెస్, పబ్జి మ్యాచెస్ అన్నీ కూడా రాదు. ఇప్పుడు వచ్చేసరికి కామన్ వాష్రూమ్స్ చూపిస్తాను మీకు. ప్రతి ఫ్లోర్ లాస్ట్కి కామన్ వాష్రూమ్స్ ఉంటాయి, ఇలా వాష్ బేసిన్స్ ఉంటాయి ఫేస్ వాష్ చేసుకోవడానికి. అక్కడ స్ట్రైట్గా చూస్తే మీకు గీజర్ ఉంటుంది, హాట్ వాటర్ వస్తుంటాయి, మార్నింగ్ ఈవినింగ్ కూడా వస్తుంది. మీకు ఈ వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్, ఇండియన్ కావాలంటే ఇండియన్ స్టైల్లో ఉంటాయి వాష్రూమ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇండియన్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ వచ్చేసరికి ఇంకా వెస్ట్రన్ సైడ్. ఇక్కడ వాష్రూమ్స్ ఇవి మామూలు టాయిలెట్కి. ఇంకా ప్రతి ఫ్లోర్లో ఇలా కామన్ వాష్రూమ్స్లో చివరిగా మొత్తం అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి ఉంటుంది. అలా ఫ్లోర్కి 2 ఉంటాయి ఉతుక్కోవడానికి. ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుందండి మీకు. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి జస్ట్ స్నానం చేయడానికి మాత్రమే ఉంటాయి కొన్ని, అవి చూపిస్తాను. షవర్ ఉంటుంది, పర్లేదు. ఫస్ట్ ఇయర్స్కి మాత్రం బాత్రూమ్స్ ఓకే, మీకు నచ్చితే మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ ఉంటుంది బట్టలు ఉతుక్కోవడానికి, ఇక్కడ ఉతుక్కోవాలి. ఇలా షవర్ ఉంటుంది ప్రతి దాంట్లో. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, ఈవినింగ్ వచ్చేసరికి 5 to 6 వచ్చేసరికి స్నాక్స్ కూడా పెడతారు మీకు. ఇప్పుడు ఏదో ఒక రూమ్లో వెళ్ళి చూద్దాం ఒకసారి రూమ్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ ఇయర్స్కి. థర్డ్ ఫ్లోర్లోనే చూడండి మంచిగా రూమ్స్ ఏవి బాగుంటాయి అనేది. ఇంకా ప్రతి ఫ్లోర్కి 2 sides కెమెరాస్ ఉంటాయి, మీరు చూసినట్టుగా ఇప్పుడు పైన మొత్తం రికార్డ్ అయ్యి ఉంటుంది. ఏమైనా ఇట్లా ఇష్యూ వస్తే దాన్ని బయటకు తీస్తారు తర్వాత. నేను పోయిన ఇయర్ ఈ రూమ్లో ఉండాలని చూపిస్తాను మీకు, అది కొంచెం ఫెమిలియర్గా ఉంటుంది కాబట్టి నాకు చూపించడానికి. సీనియర్స్ ఉన్నారు కాబట్టి పోయినసారి కొంచెం క్లీన్ చేయలేదు, మీకు వచ్చేటాలకి క్లీన్ చేసి ఉంటుంది. ప్రతి రూమ్ అన్నీ ఇలా ఉంటాయి. ఇంకా బయట స్విచ్ ఇలా ఉంటుంది, 5 కార్డ్స్ ఉంటాయి రూమ్కి. ఇంకా స్విచ్చెస్, పోర్ట్స్ ఇలా ఉంటాయి. ఇంకా 2 ల్యాంప్స్, మొత్తం 2 ఫ్యాన్స్ అలా ఉంటుంది. మొత్తం ఐరన్ షెల్ఫ్స్ ఉంటాయి విత్ లాకరు. కింద మీరు ఏమైనా షూస్ అలా ప్లేస్ చేసుకోవాలనుకుంటే కూడా కింద స్పేస్ ఉంటుంది. మీరు మంచి రూమ్ తీసుకున్నాం, మ్యాక్సిమం ట్రై చేయండి మంచి రూమ్ తీసుకోవడానికి, ఎందుకంటే అప్పుడప్పుడు వెదర్ చాలా బాగుంటుంది. మీరు విండో నుంచి చూడడానికి క్లైమేట్ చాలా వెదర్ చూడడానికి బాగుంటుంది, అందుకే సజెషన్ మాత్రమే. ఇక్కడ మా రూమ్ నుంచి ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసరికి. వెనకాల గ్రౌండ్ ఉంటుంది, స్కూల్ వాళ్ళది అది కనపడుతుంది. ఇలా ప్రతి రూమ్కి డెస్క్ ఉంటుంది, ఒక 3 desks అలా ప్రొవైడ్ చేస్తారు. చైర్స్ కూడా ఉంటాయి, ఏమంటే జూనియర్స్ ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు. మ్యాక్సిమం అన్ని రూమ్స్ ఇలా ఉంటాయి, హ్యాంగర్స్ ఉంటాయి. ఇంకా స్పేస్ ఉంటుంది మధ్యలో ప్రతి ఫ్లోర్కి ఇలా కిటికీలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక వ్యూ చూపిస్తాను మీకు. ఇక్కడ జగన్నాథ్ గట్టి వ్యూ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చేరే వాళ్ళు షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసరికి కిటికీల నుంచి. మీకు ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ రెయిన్ పడేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్ల్స్ హాస్టల్ వ్యూ అక్కడ ఉండేది. మీకు ఏమైనా ఇంకా హాస్టల్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఉంటాను మరి.